హాయ్ అండి, నా పేరు అశ్విన్. మీరు ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. మన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ జర్నీ స్టార్ట్ చేసే ముందు మనకి 3 ముఖ్యమైన విషయాలు చాలా ఇంపార్టెంట్. అది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనకు కావాల్సింది ఒక కెమెరా. ఈ కెమెరాలో మనం మెయిన్గా చూడవలసిన విషయాలు ఏంటంటే నాయిస్ లెవెల్స్. సో నా రికమెండేషన్ ప్రకారము ఒక ఫుల్ ఫ్రేమ్ కెమెరా కనుక మనం తీసుకున్నట్టయితే దీంట్లో ఐఎస్ఓ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో నాయిస్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ మనకి అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. సెకండ్ విషయం మనము ఈ కెమెరాలో చూడాల్సింది ఏంటంటే ఆటో ఫోకసింగ్ సిస్టమ్. ఈ ఆటో ఫోకసింగ్ సిస్టమ్ మూలాన మనకి ఎప్పుడైతే యాక్షన్ అవుతుందో, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే మెయిన్గా ముఖ్యంగా అది యాక్షన్ ఫోటోగ్రఫీ. సో ఈ యాక్షన్ ఫోటోగ్రఫీని మనం క్యాప్చర్ చేయాలంటే ఆటో ఫోకసింగ్ సిస్టమ్ అన్నది చాలా రోబోస్ట్గా ఉండాలి. అంటే బేసికలీ చాలా మంచిగా పర్ఫామ్ చేసి మనకి ఆ యాక్షన్ని క్యాప్చర్ చేసేలాగా ఉండాలి. సో మన సిచ్యువేషన్ తగ్గట్టు ఒక అడవిలో ఒక జంతువు ఇంకో జంతువుని అటాక్ చేస్తున్నా కానీ, ఒక పక్షి ఎగురుతున్నా కానీ దాన్ని మనము కరెక్ట్గా క్యాప్చర్ చేయాలంటే ఫోకసింగ్ సిస్టమ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ కెమెరాలో మనం ఇంకొకటి చూసుకోవాల్సిన విషయం ఏంటంటే బర్స్ట్ మోడ్. అంటే దీంట్లో బేసికలీ ఎన్ని ఫ్రేమ్స్ పర్ సెకండ్ అన్నది ఈ కెమెరా పర్ఫామ్ చేయగలుగుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ వేరియస్ బాడీస్లో మనకి అది స్టార్టింగ్ ఫ్రమ్ 5 frames per second నుంచి ఇట్ గోస్ అప్ టు 30, 120 frames ఆల్సో. సో ఈ ఫ్రేమ్ పర్ సెకండ్ ఏంటంటే యాక్షన్ అవుతున్నప్పుడు మనం క్లిక్ చేసినప్పుడు ఎంత ఫాస్ట్గా మనం యాక్షన్ని క్యాప్చర్ చేస్తామన్నది ఈ ఫ్రేమ్స్ పర్ సెకండ్ అన్నది డిటర్మైన్ చేస్తుంది. సో వైల్డ్ లైఫ్ యాక్షన్ ఫోటోగ్రఫీలో ఈ బర్స్ట్ మోడ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. సెకండ్ ఏంటంటే మనకి లెన్సెస్. ఈ లెన్స్ ఏదైతే మనం వాడతామో ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో ఇవి మల్టిపుల్ లెన్సెస్ ఉంటాయండి. సో మొదటిగా మనకి టెలిఫోటో లెన్సెస్. సో టెలిఫోటో లెన్సెస్ అంటే లెన్సెస్ లైక్ 70-200 కానివ్వండి, 100-400 కానివ్వండి, 200-500 కానివ్వండి, ఇలాంటి లెన్సెస్ ఏవైతే ఉన్నాయో టెలిఫోటో లెన్సెస్, దీన్ని మనం వాడడం మూలాన మనకి యూజువల్లీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో మన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం దూరంగా ఉంటుంది. సో దీంతో మనము ఒకవేళ సబ్జెక్ట్ మనకు చాలా దగ్గర వచ్చినా కానీ మనం దాన్ని క్యాప్చర్ చేయొచ్చు, అలాగే అది దూరంగా ఉన్నా కానీ మనం క్యాప్చర్ చేయొచ్చు. సో ఈ టెలిఫోటో లెన్సెస్ వల్ల మనము కంపోజిషన్ ఏదైతే ఉందో, మనము ఫ్రేమింగ్ ఏదైతే చేస్తున్నామో మన ఫోటోని, అది మనం కరెక్ట్గా దాన్ని జూమ్ చేసుకుని మనం చేసుకునే అవకాశం ఉంటుంది. దీనిలో ఇంకొక విషయం ఏంటంటే ఈ టెలిఫోటో లెన్సెస్ కాకుండా ప్రైమ్ లెన్సెస్ ఉంటాయి. సో ప్రైమ్ లెన్సెస్ మెయిన్లీ మనకి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో వాడేది 400 f2.8 కానివ్వండి, 500 కానీ, 600 f4 కానీ లెన్సెస్. ఇవైతే ప్రైమ్ లెన్సెస్ ఉంటాయో దీంట్లో మనకి ఎఫ్ అన్నది బేసికలీ అపర్చర్. ఈ అపర్చర్ని మనము ఎప్పుడైతే వైడ్ ఓపెన్ చేస్తామో, అంటే 2.8 నుంచి స్టార్ట్ చేస్తామో, మనకి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మన వెనకాల బ్యాక్గ్రౌండ్ అన్నది బ్లర్ అవుట్ అయిపోతుంది. సో ఈ అపర్చర్ అన్నది మనము అడ్జస్ట్ చేసుకునేటట్టు మనకి ఇది ఉంటుంది. సో ఎప్పుడైతే మనం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో మనం వాడుతున్నామో ఈ లెన్స్ని, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే బేసికలీ మనం ఒక ఫారెస్ట్కి వెళ్ళినా కానివ్వండి, అక్కడ ఉన్న సిచ్యువేషన్, ఆ చెట్లు కానివ్వండి, నీడతోటి వాటితోటి లైటింగ్ కండిషన్స్ చాలా క్రిటికల్గా ఉంటాయి. సో దీంట్లో మనకి ఎక్కువ లైట్ లోపల సెన్సర్కి మనకి రీచ్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే దాని మూలాన మనకి ఫోకసింగ్ సిస్టమ్ అన్నది బెటర్ పర్ఫామ్ చేసి మనకి బెటర్ క్రిస్ప్ అండ్ షార్ప్ ఇమేజెస్ వస్తాయి. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో మనకి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో, మనము మన కెమెరా ఏదైతే మన దగ్గర ఉందో దానికి సెట్టింగ్స్, కెమెరా సెట్టింగ్స్ని మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. సో మనం ఎప్పుడైతే మనం ఈ సెట్టింగ్స్ గురించి మాట్లాడుతున్నామో మనకి బేసికలీ అవగాహన ఏదైతే ఉందో, వైట్ బ్యాలెన్సింగ్ ఏది యూజ్ చేయాలి, షట్టర్ స్పీడ్ ఏం పెట్టాలి, ఎక్స్పోజర్ ట్రయాంగిల్ ఎలా ఉండాలి, రైట్? ఎగ్జాంపుల్ షట్టర్ స్పీడ్లో మనము లో షట్టర్ స్పీడ్ పెట్టాలా అంటే టు గెట్ దట్ ప్యానింగ్ షాట్స్, అంటే వెనకాల మనకి మోషన్ బ్లర్ అన్నది వస్తుంది. అదే మనకి ఫాస్ట్ యాక్షన్ కావాలన్నప్పుడు మనం హై షట్టర్ స్పీడ్ పెట్టుకోవాలి. అలానే ఐఎస్ఓ పర్ఫార్మెన్స్ లో ఐఎస్ఓ పెట్టుకోవాలా, ఐఎస్ఓ పెట్టుకోవాలా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. ముఖ్యంగా మనకి మీటరింగ్ మోడ్స్ ఏవైతే ఉంటాయో మన కెమెరాలో, లైక్ స్పాట్ మీటరింగ్ కానివ్వండి, ఇవాల్యుయేటివ్ మీటరింగ్ కానివ్వండి, సెంటర్ వెయిటెడ్ మీటరింగ్ కానివ్వండి, ఏది మనం వాడాలి. సో ఈ ఎక్స్పోజర్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో మనకి ఈ మీటరింగ్ ఇంకా ఎక్స్పోజర్ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనకి కలిసి పనిచేస్తాయి. కాబట్టి మనం ఈ సెట్టింగ్స్ని కరెక్ట్గా అర్థం చేసుకుని మనం ఒకవేళ వాడగలిగితే మనకి అవుట్పుట్ అన్నది బ్రహ్మాండంగా వస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనము ఈరోజు మనం డిస్కస్ చేసింది క్లుప్తంగా. ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేయాలంటే మనకి బేసికలీ మనకు ఒక కెమెరా కావాలి, ఒక లెన్స్ కావాలి,
అర్థం చేసుకోవాలి మన కెమెరా సెట్టింగ్స్, దాంట్లో ఉన్న వేరియస్ పారామీటర్స్. సో ఇవన్నీ మనము ఈరోజు కవర్ చేశాము. సో నేను నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే మనం ఇన్ ఫ్యూచర్లో కూడా ఒక్కొక్క టాపిక్ మీద మనం డీటెయిల్గా వీడియో చేసుకుని దాన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ వైల్డ్ లైఫ్ జర్నీ టుగెదర్.